వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాశివరాత్రికి ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఏర్పాట్లు పూర్తి. పొంగనూరుకు రానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆకట్టుకున్న మహాదేవుని చిత్రం. ఘనంగా ఉజ్జయిని విద్యా సంస్థల 35వ వార్షికోత్సవ వేడుకలు. వార్తల్లోని వివరాలు. మహాశివరాత్రి సందర్భంగా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పలు ఆలయాలను దర్శించనున్నట్లు ఆయన కార్యాలయం నుంచి శనివారం సమాచారం వెలువడింది. ఉదయం 6:30 తలకోన, 8 గంటలకు పులిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లి, 8 గంటల 30 దేవలంపేట, 9:15 సదుం మండలం ఎరాతివారిపల్లి, 10:30 సోమల మండలం దుర్గంకొండ, 12:30 పొంగనూరు మండలం నెక్కొంది అగస్తేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేశం గర్వించతగ్గ మహనీయుడు దామోదరం సంజీవయ్య అని జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్ పేర్కొన్నారు. శనివారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 105వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేంద్రన్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ పొన్నం యుగంధర్ తదితరులు పాల్గొని మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఎంత గొప్ప ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. 51 సంవత్సరాలకే మరణించాలంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆయన శిఖరాలపై వచ్చేవాడు. ముఖ్యమంత్రి స్థాయి కాకుండా ఇంకా వెలువడేవాడు. ఆయనకి వచ్చిన లైఫ్లో 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. లా చేశారు. స్వాతంత్రం రాకపోవడమే మద్రాసులో ఉన్నటువంటి సభల్లో ఆయన ప్రావిజనల్ కమిటీ మెంబర్ సభ్యులుగా పనిచేశారు. తర్వాత మనవాళ్ళ చెప్పినట్టు వివిధ హోదాలు నిర్ణయాలు తీసుకుంటూ వచ్చారు. ఆయన 75లో ముఖ్యమంత్రిగా రిజైన్ చేసిన తర్వాత కూడా వాళ్ళ భార్యను తీసుకొని చక్కగా అజంతా ఫీల్డ్లో సినిమా కూడా వెళ్ళారు. అంటే ఎంత నిరాడంబర జీవితం చూడండి. అధికారం అనే దాన్ని అనుభవించినా కూడా దాని గురించి మళ్ళీ దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళ మిసెస్ తీసుకొని చక్కగా ఒక సినిమాకి వెళ్ళి ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి సందర్భించారు. అంటే అక్కడ కూడా నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత. ఒక నాయకుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఎదిగిన తర్వాత కూడా హ్యాపీగా ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా బయటకు వచ్చేసి ఫ్యామిలీతో వెళ్ళి ఎంజాయ్ చేస్తారంటేనే ఆయన యొక్క నిరాడంబరత, ఆయన యొక్క సచ్యత మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం. నేను ముఖ్యంగా ఒక 3 అంశాల మీదే ఫోకస్ చేసి సార్ సంజీవయ్య గారు ఆయన కెరియర్ మొత్తం సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, వెనకబడిన వర్గాలు అభ్యున్నతి, ఇలాంటి ఇది సమాజం, ఇలాంటి విధమైన అంశాల మీదే ఫోకస్ చేశారు. దాంట్లో కెరియర్ మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసినప్పుడు, తర్వాత కేంద్ర మంత్రిగా చేసినప్పుడు కూడా మొత్తం ఆయన కెరియర్లో ఈ 3 పాయింట్స్ మీద, ఈ 3 వాల్యూస్ మీదే మొత్తం వాళ్ళు ఫోకస్ చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ అంటే నాకు అనిపిస్తుంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్. మనం 1960s గురించి మాట్లాడితే అప్పుడు ఆ టైంలో ఈ వెనకన్న ఈ మన పేదవాళ్ళకు అందరికీ చూసుకుంటే మేజర్గా వాళ్ళకు సామాజిక న్యాయం కల్పించాలంటే కావాల్సినది ఆర్థిక భద్రత. ఒకరికి ఆర్థిక భద్రత ఆ టైంలో కావాలంటే మనకు కావాల్సింది భూమి. ఇది అర్థం చేసుకున్న సంజీవయ్య గారు ఫస్ట్ చేసినది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు.
ఈ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ని మనం ఇలా మాట్లాడినప్పుడు దానికి ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆ టైంలో భూమి యజమానులు కొన్ని ల్యాండ్ లోడ్స్ మొత్తం భూమి వాళ్ళ దగ్గరే ఉన్నాయి. అక్కడ నుంచి చట్ట ప్రకారం వాళ్ళ దగ్గర నుంచి భూమిని తీసుకొని పేదవాళ్ళందరికీ భూ పంపిణీ ద్వారా భూమి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మన తరఫు నుంచి సపోర్ట్ ఇవ్వాలి, ఆర్థిక భద్రత మనం కల్పించాలని అనుకుని అప్పుడు 1960s ఆ టైంలో సంజీవయ్య గారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొచ్చారు విధవాలకు మరియు వృద్ధులకు. మొదటిసారి మన ఇండియా భారతదేశాలు కూడా మొదటిసారి ఒక పెన్షన్ పంపిణీ కార్యక్రమం తీసుకొచ్చారు. ఇండస్ట్రియల్ అంటే వాళ్ళకు బోనస్ కంపల్సరీ బోనస్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి దాని ఇంపార్టెన్స్ మనకి ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా లేబర్ ఫోమ్స్ అన్ని జరిగినాయి. బట్ ఆ టైంలో ఒక లేబర్ ఫోమ్ తీసుకొచ్చి ఇప్పుడు వరకు మన దేశంలో జరిగిన లేబర్ ఫోమ్స్ మొత్తం ఒక ఫౌండేషన్ వేసేది కూడా మన సంజీవయ్య గారు. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పవిత్ర శైవ క్షేత్రం పొంగనూరులోని నెక్కొంది కొండపై ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు సాగుతున్నాయి. శనివారం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు పరమేశ్వరుని దర్శించుకున్నారు. పరమేశ్వరుని అద్భుతమైన రూపాన్ని శనివారం ఓ భక్తుడు గీశాడు. పొంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండు సమీపాన గల శివాలయం ఆవరణంలో పరమేశ్వరుని చిత్రాన్ని ఓ భక్తుడు గీశాడు. మహాశివరాత్రి సందర్భంగా సుమారు 2 గంటల పాటు శ్రమించి ఆలయ ఆవరణంలో రంగురాళ్లతో పురోహితుడు నిరంజన్ ఈ చిత్రాన్ని గీశాడు. ఈ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయానికి వచ్చి వెళ్తున్న భక్తులు పరమేశ్వరుని చిత్రాన్ని చూసి ఆకర్షితులవుతున్నారు. పొంగనూరు టిట్కో ఇళ్ల ప్రాంతంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంక్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 1536 ఇళ్ల నిర్మాణాలు పూర్తవగా 1458 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. వారికి నీరు అందించేందుకు బోర్లు వేసి భూగర్భ ట్యాంకులు నిర్మించారు. మరికొన్ని ఇళ్లకు నీరు అందించేందుకు చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పొంగనూరు నియోజకవర్గంలో
ప్రసిద్ధ శైవ క్షేత్రాలుగా పేరొందిన శివాలయాలన్నీ మహాశివరాత్రి పూజలకు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమల మండలం గార్గే మునీశ్వరాలయం, మల్లీశ్వరపురంలోని స్వయంభూ మల్లికార్జున స్వామివారి ఆలయం, చౌడేపల్లి మండలం మృత్యుంజయేశ్వర స్వామివారి ఆలయం, సదుం మండలం కనుమలో మల్లీశ్వరాలయం, పులిచెర్ల మండలంలోని చంద్రమౌళీశ్వరాలయం, రొంపిచెర్ల ఈశ్వరాలయం, పుంగనూరు మండలం అగస్తేశ్వర స్వామివారి ఆలయాల్లో శివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాల వద్ద రాత్రి జాగారం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులందరికీ కనీస వసతులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు ఆలయంలోని పూజలకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ వారు భక్తుల రవాణా కోసం శివాలయాలు అన్నింటికీ ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించనున్నారు. ఓం నమ శివాయ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీమన్మహాదేవదేవతాభ్యో నమః. భగవద్ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం మాఘమాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రికి శ్రీ గార్గేయ మునీశ్వర స్వామి ఆశ్రమం దుర్గం కొండల నందు విశేషమైనటువంటి పూజాధికాలను ప్రారంభం కావించబడుతున్నాయి. ఇక్కడ స్వామివారికి మహాశివరాత్రి రోజు ఆదివారం ఉదయం 4:30 నుంచి 5 గంటలకు పంచామృత అభిషేకాలతో స్వామివారి దర్శనం సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత రోజంతా కూడా అన్నదాన కార్యక్రమాలతో ఉంటూ సాయం సంధ్యాకాలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ ఊరేగింపులు జరుగుతాయి. ఈ ఉత్సవ ఊరేగింపులో మేళతాళాలతో, తర్వాత చెక్క భజనలతో, కోలాటలతో రంగరంగ వైభవంగా స్వామివారి పల్లకీ సేవ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆ రాత్రి యందు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా నాటకం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో లింగోద్భవ అభిషేకమును, ఆ తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశ మహారుద్రాభిషేకము, ఆ తర్వాత 3 గంటలకు పంచామృత అభిషేకాలతో ప్రారంభమై 4 గంటల నుంచి సర్వదర్శనాలతో స్వామివారికి అందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మన చిత్తూరు జిల్లా, మన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన దాంట్లో ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఆలయాల్లో విశేషంగా ఉన్నటువంటిది మన గార్గయ్య మునీశ్వర స్వామి ఆలయం. ఇది ఒక ఏకశిల మీద ఉన్నటువంటి మహా దేవాలయం. ఇక్కడ కంటికి కనిపించినటువంటి ఋషీశ్వరులు, దేవతలతో పూజాధికాలు ప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని నమ్ముకున్న వారికి, కొలుచుకున్న వారికి కొండంత బంగారంగా స్వామివారి అనుగ్రహం ఉంటుంది. స్వామివారి అనుగ్రహం వలన సంతాన ప్రాప్తి, తర్వాత విద్య, సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో స్వామివారి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడా మంచి ఆశీర్వాదం పొందుతున్నారు. పొంగనూరు పట్టణంలోని శ్రీ ఉజ్జయిని విద్యానిలయం జూనియర్ కాలేజ్ నందు ఘనంగా 35వ వార్షికోత్సవం వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల పిల్లల్లోని నైపుణ్యం మరియు నూతన ఉత్సాహాన్ని కలిగించవచ్చని, పరీక్షల పట్ల పిల్లల్లో భయాన్ని పోగొట్టి వారి విద్యాభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుందని పాఠశాల కరెస్పాండెంట్ వివరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పొంగనూరు మండల వెటర్నరీ ఏడి మనోహర్ మరియు మదర్ అండ్ చైల్డ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పవన్ కుమార్ విచ్చేసి పిల్లలకు విద్య పట్ల, పరీక్షల పట్ల వివిధ అంశాలను వివరించారు.
వివిధ నృత్య కార్యక్రమాలకు, దేశభక్తి పాటలకు డ్యాన్స్తో అలరించారు. కార్యక్రమంలో కరెస్పాండెంట్ కృష్ణమూర్తి, మనోరమ, భార్గవి, రామాంజులు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చైర్మన్ రామరాజును పొంగనూరు మాజీ కౌన్సిలర్ కలిశారు. విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుగువాసి ప్రసాద్ మరియు ఏపీఐఏసీ రామరాజును ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని పార్లమెంట్ ఇన్ఛార్జ్ తెలియజేసినట్లు లక్ష్మణరాజు పేర్కొన్నారు. పొంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ భోగనంజుండేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గంగా, గణపతి కలశ పూజలు చేశారు. అంకురార్పణం, ధ్వజారోహణం, నవగ్రహ ఆరాధన, అభిషేకం, హోమాది కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కళ్యాణోత్సవం జరుగుతుందని ఈవో రమణ తెలిపారు. आवाहित सपरिवार देवताभ्यो नमः। ध्यानाध्यायामि, ध्यानं समर्पयामि, आवाहयामि, आसनं समर्पयामि, पादारविन्दयोः पाद्यं काम्बुजे आचमनीयं समर्पयामि, शुद्धोदकस्नानं समर्पयामि, नित्यपरिमलगन्धान् धारयामि, अलङ्करणार्थे समर्पयामि, दूरसी धूर्वदूर्बन्धं दुर्वदञ्जो
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రికి ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఏర్పాట్లు పూర్తి. పొంగునూరుకు రానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆకట్టుకున్న మహాదేవుని చిత్రం. ఘనంగా ఉజ్జయిని విద్యా సంస్థల 35వ వార్షికోత్సవ వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.